రోడ్డు ప్రమాదంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి. రాయచోటి చిత్తూరు రోడ్డు సంబవెల్లి వద్ద 2 కార్లు ఎదురెదురుగా ఢీ. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంతలక్ష్మిపై కేసు నమోదు. పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో కొట్టినట్లు ఫిర్యాదు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల పట్టాభిషేకం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ వ్యవహార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలుగా శ్రీపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సత్యం యాదవ్, కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం అనంతరం వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాన్స్టిట్యూషన్ సభ్యులైన అద్దంకి దయాకర్ నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నమయ్య జిల్లా సంబేవల్లి రోడ్డు ప్రమాదంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రాయచోటి చిత్తూరు రోడ్డు సంబేవల్లి వద్ద సోమవారం 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి సంబేవల్లి పోలీసు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును ఇరుక్కుపోయిన డిప్యూటీ కలెక్టర్ను వెలికితీసి వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కిరెడ్డిపాలెనికి చెందిన కొత్తూరు నరేంద్ర హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నరేంద్ర తమ నుంచి 40 లక్షలు తీసుకొని మోసం చేశాడని అనంతలక్ష్మి గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేంద్రను పిలిచి విచారిస్తుండగా విషయం తెలుసుకున్న అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్కు చేరుకొని తన కాలి చెప్పుతో నరేంద్ర చెంపను వాయించారు. విచారణ అనంతరం నిందితుడు నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. అనంతరం ఆయన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షిని కలిసి అనంతలక్ష్మిపై తనను పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో కొట్టినట్లు ఫిర్యాదు చేశాడు. సిపి దీనిని తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి దాని ఆధారంగా నిన్న అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల పట్టాభిషేకం కన్నుల పండుగను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన పట్టాభిషేకానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బండి సంజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రామలక్ష్మణ జానకి, జైబోలో హనుమానికి అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ ప్రజామండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించిన మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆలేరు మండలం కొరుణుపాక గ్రామంలోని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు ఇచ్చారు. వెంటనే ఇండ్ల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కొలంపాక గ్రామంలో నిరుపేద అర్హులైన పేదలు కలెక్టరేట్కి రావడం జరిగింది. దాదాపు ఈ యొక్క అర్హులైన పేదల ఇంటి స్థలాల కోసం గత 2 మాసాల నుండి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ధర్నాలు, పికెటింగ్లు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కూడా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారి వల్ల ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా లోపలి పోయి కలెక్టర్ గారికి నమస్కారం చేసుకొని ఈ దరఖాస్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేసినాం. ఇప్పటికీ ఆలేరు ఎమ్మెల్యే గారు, పీర్లయ్య గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ అనేక అధికారులకు ఇచ్చినా కూడా నిమ్మకు నీరెక్కినట్టు ఈ ప్రభుత్వం నిరుపేదల పైన నిర్లక్ష్యం అయిపోతుంది. ఈ నిర్లక్ష్యం విడనాడాలి. నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ మార్ట్లో జిల్లా ఆహార తనిఖీ శాఖ అధికారుల పలు షాపులు, స్టాకిస్ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులు, వాటి నమూనాలు సేకరణ, రికార్డులు పరిశీలించారు. కాలం చెల్లిన వస్తువులను స్వాధీనం చేసుకొని కేసును నమోదు చేశారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమానికి హాజరై స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్తో పాటు పట్టాభిషేకం వేడుకల్లో పాల్గొన్న జిల్లా మంత్రి తుమ్మల మరియు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హెల్త్ డే సందర్భంగా హమ్తో భారత్ ఫిట్ పేరుతో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5K స్లైకేథాన్ను బోడిపల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నండూరి రవీందర్, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చంద్ర జయరాం, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, బోడిపల్ మాజీ మేయర్ అజయ్ పాల్గొన్నారు. ప్రతిరోజు ఏ విధంగా అయితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ చేస్తామో అదే తరహాలో ఒక అరగంట వ్యాయామంకు కేటాయించాలి. తల్లిదండ్రులు కూడా విధిలా వ్యాయామం కొరకు అరగంట కేటాయించినట్లయితే పిల్లలు కూడా అలవాటు పడతారని, మనం ఫిట్గా ఉంటే దేశం కూడా ఫిట్గా ఉంటుందని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రితీష్ తెలిపారు. స్టేడియం ఆన్ చేసిన మెల్లవన్ చాలు ఈ రేంజ్లో చాలు. ఆగండి ఎంత పోను. ఏయ్ మూవ్ బేటా. శ్రీరామనవమి పురస్కరించుకొని తలపెట్టిన శోభయాత్రకు సహకరించిన పోలీస్, మున్సిపల్, వాటర్ వర్క్ శాఖల అధికారులకు గోషామాలి ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు పోలీస్ అధికారులు కావాలని రామభక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. కావాలని యువతపై లాఠీచార్జ్ చేసి శోభయాత్రలో అలజడి సృష్టించారని సూచించారు. తమ శోభయాత్రకు పోలీస్ బందోబస్తు అవసరం లేదని, తమ వాలంటీర్లతో సమర్థవంతంగా నిర్వహించుకునే వాళ్ళమని అన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగకు కోట్లాది రూపాయలు ప్రజల డబ్బులను ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి హిందువుల పండుగకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. శోభయాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. నిన్న చాలా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాష్పురి హనుమాన్ మందిర్ ధూల్పేట్ నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం లాక్స్ ఆఫ్ రామభక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అందరు కూడా చాలా మంచిగానే సహకారం చేసినారు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చొని మీడియా పరంగానే శ్రీరామనవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే. అదేవిధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి, ఏ చౌరస్తాలో, ఏ మస్జిద్ కాడ, ఏ గుళ్ళు కాడ ఎంత ఫోర్స్ పెట్టాలి, ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ప్రతి ఒక్క ఏరియాలో చౌరస్తాలో వాటర్ ప్యాకెట్ వాళ్ళు వ్యవస్థ చేసినారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎక్కడెక్కడ మేము మొబైల్ టాయిలెట్స్ చెప్పినాం, కొన్ని ప్లేసెస్లో వాళ్ళు పెట్టినారు. క్లీనింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ వాళ్ళు కూడా మంచిగానే పనిచేసినారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఇది మంచి జరిగిన కార్యక్రమం గురించి నేను చెప్పిన, కానీ మంచి చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగింది దానిపైన కూడా మనం చర్చ చేసుకోవాలి. ఇప్పుడు
పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది పోలీసులు కావాలని రామ భక్తులకి దొబ్బాలే, రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేయాలి, రెచ్చగొట్టే అట్లాంటి మూమెంట్ పోలీసులు కొంతమంది చేసినారు. ఇది కుట్రానా ఏంది అర్థమైతుంది. మన జాలి హనుమాన్ దుల్పేట్ రోడ్లో కానీ, పురాణాపుల్ చౌరస్తాలో కానీ, బేగం బజార్ ఛత్రి చౌరస్తాలో కానీ, సిద్దంబర్ బజార్ మస్జిద్ చౌరస్తా కానీ, అదేవిధంగా గౌలిగూడ గురుద్వారా కాడ అయితే పోలీసులు చాలా ఓవర్నే చేసినారు. కార్యకర్తలకి దొబ్బుకుంటా మా వెహికల్స్ ని ఆల్ వెహికల్స్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇది చాలా తప్పు చేసినారు. నేను పోలీస్ అధికారులకి ముందే చెప్పిన, మా శ్రీరామనవమి శోభయాత్రకి మీ పోలీస్ అవసరమే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోలీస్ లేకుండానే కూడా కార్యక్రమం చేసుకున్నాము. ఎన్నో సంవత్సరాలు మా వాలంటీరే కార్యక్రమంకి చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఈ విధంగా కుట్ర చేస్తారని నాకు నమ్మకం వస్తలేదు. కానీ వీడియోలో అక్కడిక్కడ చూసిన తర్వాత కొంతమంది పోలీసులు ఏ విధంగా తప్పులు చేసినారు అది ఇవాళ ముందుకు వచ్చింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ SPDCLలో కాంట్రాక్టర్లను కాదు, కాంట్రాక్ట్ కార్మికులను కూడా పట్టించుకోవాలని, వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ తిరుపతి నగరంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నాకు నిర్వహించారు. సోమవారం నాటి ఉదయం లక్ష్మీపురం సర్కిల్ నుంచి కేశవగుంట SPDCL కార్పొరేట్ కార్యాలయం వరకు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి CITU ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కొత్తగా ఎంపికైన 7 ఎమ్మెల్సీలు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం. రోడ్డు ప్రమాదంలో హంద్రీనివాస్ సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి. రాయచోటి చిత్తూరు రోడ్డు సంబవెల్లి వద్ద 2 కార్లు ఎదురెదురుగా ఢీ. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంతలక్ష్మిపై కేసు నమోదు. పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో కొట్టినట్లు ఫిర్యాదు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల పట్టాభిషేకం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.